హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఒక మంచి క్యాటరింగ్ స్టైల్ కర్రీ చేసుకుందాం. దానికోసం నేను ములంకాళ్ళు డ్రమ్ స్టిక్స్ ఒక 3 తీసుకున్నాను. అలాగే పొటాటో ఒక 5 చిన్నవి తీసుకున్నాను. ఇవి కొంచెం ఉప్పు పసుపు వేసి డ్రమ్ స్టిక్ ముక్కలు, పొటాటో ముక్కలు చూశారు కదా, పొటాటో, అలాగే 2 ఒలిసిన ఆనియన్స్, 2 టమాటాలు కూడా ఈ మీద ఇలా పెట్టాను 2. ఇవన్నీ కొంచెం నీళ్ళేసి ఉడికించుకున్నాం. ఇప్పుడు ఈ ఆనియన్స్, ఈ టమాటా ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇవి పేస్ట్ చేసుకోవాల్సినవి. పేస్ట్ కోసం మనం తీసుకున్న ఆనియన్స్, 2 టమాటా, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఇందులో 1/2 స్పూను జీరా ఉంది. ఇదిగోండి, జీరా కూడా ఇందులోనే వేసాను, చూసారు కదా. అలాగే చిన్న స్టార్ ఇది చిన్న ముక్క వేయండి. యాలకులు ఒక 2, లవంగాలు ఒక 3, దాల్చిన చెక్క ఇందులో నానబెట్టాను. దాల్చిన చెక్క, ఇది కాజు ఒక 4-5 కాజు, బాదం కూడా ఒక 5-6 ఇలా నానబెట్టుకోండి. అలాగే దోసపప్పు సన్నంగా ఉన్నది, దోసపప్పు, ఇవేమో పుచ్చకాయలది, వాటర్ మిలన్వి. ఈ పప్పులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీకి చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేనప్పుడు కొంచెం శనగపలుకులు ఉన్న నానబెట్టి వేసేసుకోండి. నువ్వులు శనగపలుకులు కూడా వేసుకోవచ్చు కావాలంటే, ఇవి లేనప్పుడు. అవి ఉంటే అవి, లేనప్పుడు ఇవి ఉంటే ఇవి, ఏ ఉన్నా పర్వాలేదు. గ్రేవీ కోసం ఇలా నానబెట్టి ఆనియన్ టమాటా ఉడకబెట్టి అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయడానికి గ్రేవీ రెడీ అవుతుంది. కళాయి పెట్టుకొని నేను రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నాను. ఈ మధ్యన రైస్ బ్రౌన్ ఆయిల్ మంచిది అంటున్నారు, అలాగని అది వాడుతున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లాగా ఆయిల్ వేసుకోండి. మీకు ఏ ఆయిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ వాడండి. అలాగే ఇప్పుడు గానుగు మనకి ఆయిల్ మిల్లు దగ్గర మనకి మనం చూస్తుండగా ఆడుతున్నారు. వేరుశనగ నూనె కొన్నాను నేను కూడా. అలాగే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడినా కూడా మంచిదే. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వాడండి. ఆయిల్ మరుగుతుంది కదా, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చాలు, ఎక్కువ అక్కర్లేదు. వేసుకొని చిటపట్ల ఆడుతుంది కదా, మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేయండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే ఆయిల్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ ఆనియన్స్ టమాటా ఉడికించాను కదా, ఎక్కువసేపు వేగక్కర్లేదు, వేగమే వేగిపోద్ది. కొంచెం అడుగు అంటకుండా ఆయిల్ మీద తేరే వరకు కొంచెం వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగుతున్నప్పుడే ఒక 1/2 స్పూను పసుపు, టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. ఇలాగా గాజు సీసాల్లో పెట్టుకుంటే కారం చాలా బాగుంటుంది. ఈ కర్రీ కొంచెం కమ్మగా ఉంటుంది, కారం చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ బట్టి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం.
టేస్ట్కి తగినంత సాల్ట్. చూసారు కదా, ఇలా అంటే మనకి అడుగు క్లీన్ అవ్వాలి, అప్పుడే పేస్ట్ వేగినట్టు అలా రావాలి. ఆయిల్ అంతా పేస్ట్లోంచి రిలీజ్ అవుతుంది చూసారా, అప్పుడు మనకి పేస్ట్ వేగినట్టు. సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతుంది. పేస్ట్ ఉడికింది, మళ్ళీ వేగింది కూడా ఆయిల్లో, కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. మొత్తం నేను ఒక 200 ml వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం ములంకాడలోని పొటాటోలోని కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడికించాం, కాబట్టి సాల్ట్ చూసుకోండి. సూపర్గా ఉంది. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయింది కదా, చూద్దాం. కొంచెం మంట తగ్గించుకుందాం, చేయి మీదకి వస్తుంది కదా. మనం ఉడికించి ఉంచుకున్న పొటాటో డ్రమ్ స్టిక్ వేసుకుందాం. కుక్కర్లో ఒక్క విజిలే వేయించాను నేను, లేకపోతే మరి మెత్తగా అయిపోతాయి కదా డ్రమ్ స్టిక్స్ అని. ఇగోండి, పొటాటో కూడా ఉడికింది. కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి సాల్ట్ పసుపు వేసాను. ఈ గ్రేవీలో ఇదే కాదు, ఏ కర్రీ అయినా మనం వేసుకొని వండుకోవచ్చు. వంకాయలు కానీ వంకాయలు కూడా ఈ గ్రేవీలో వేసుకోవచ్చు. అలాగే కాబోలి చనా, మటర్, గ్రీన్ పీస్, పన్నీర్ కర్రీ కానీ ఏ వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. అన్నిటికీ ఇలాంటి గ్రేవీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీ కంటే ఆ కర్రీ అలా వండుకోవచ్చు, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక 2 minutes ఈ మసాలా అంతా కూరకి పట్టేటట్టు, పొటాటోకి డ్రమ్ స్టిక్స్కి పట్టేటట్టు మూత పెట్టుకుందాం. 2 minutes మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాం. కొంచెం తగ్గించుకోవాలి. చూసారు కదా, కొంచెం చల్లారాక మరి కొంచెం చిక్కగా అవుతుంది. ఇది రోటీలోకి కూడా జ్యూస్ ఉంటుంది కదా, రోటీలోకి బాగుంటుంది, ఫ్రైడ్ రైస్లకి బాగుంటుంది, వైట్ రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా మనం పేస్ట్ చేసి ఏ కర్రీ అయినా వండుకోవచ్చు, బాగుంటాయి. వంకాయలు, చిన్న వంకాయలు కూడా జస్ట్ ఆయిల్లో వేయించి బాగా వేయించామనుకోండి మెత్తగా అవుతాయి, అప్పుడు ఇందులో వేసుకుంటే బాగుంటాయి. చూసారు కదా, డ్రమ్ స్టిక్ పొటాటో క్యాటరింగ్ స్టైల్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.